ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని వాక్యం తేటతెల్లగా సెలవిస్తుందండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని కూడా శోధింపడండి. కాబట్టి శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను కష్టాలు పెడుతున్నాడు, దేవుడు నాకు బాధలు కలిగిస్తున్నాడు, ఇలా అనుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ ఈ వాక్యంలో అర్థం తెలుసుకున్న తర్వాత నేను అలా అనడం మానేశాను. దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన రూపంలో చేసుకున్నాడు. మనిషి సంతోషంగా ఉండాలి, మనిషి ఆత్మ నెమ్మదితో ఉండాలి, సమాధానంతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు చేసిన వస్తువు ఏదంటే మనమే. ఆయన శాశ్వతమైన బహుమానాలను ఇచ్చాడు. శాశ్వతమైన బహుమానాలంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, ఇవన్నీ కూడా మానవుడికి కావలసినవి అన్నమాట. అత్యవసరమైనవి. ఇవి లేకపోతే ఏది జరగదు మన జీవితంలో. ఇవన్నీ దేవుడు మన కోసం ముందుగా తయారు చేసి తర్వాత మనిషిని తయారు చేశాడు. దేవుడు మానవుల్ని తయారు చేశాడు. కాబట్టి ప్రతి మానవుడు సుఖంగా, ఆనందంగా సంతోషించాలి, ఏ శోధనలోనూ పడకుండా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు అనుకున్నాడు. అయితే అలా అనుకున్నప్పుడు ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, మనం ఆదిలో బైబిల్ గ్రంథంలో మొదటి మానవుడు ఎవరంటే ఆదాము హవ్వ. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. సృష్టికర్తను మర్చిపోయినట్లుగా ఆజ్ఞను అతిక్రమించారు, సృష్టికర్తని మర్చిపోయారు, అపవాది మాట అన్నారు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి అన్నమాట. సమస్యలు లేని జీవితాన్ని వాళ్ళు సంతోషంగా ఆ ఏదైనా తోటలో అనుభవిస్తున్నారు. కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సంతోషంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అసలు మరణం అనే మాటే దేవుడు తీయలేదు. కానీ ఒక మాట అన్నారు, మీరు మంచి చెట్లను తెలియజేసి ఆ జీవ ఫల వృక్షములు మీరు తింటే చనిపోతారు అన్నాడు. తింటే చనిపోతారు అన్నారు, తినకపోతే బ్రతుకుతారనే కదండి దాని అర్థం. కానీ తిన్నారు, అపవాది మాట విని తిన్నారు. తినడం వల్ల సమస్యలో చిక్కుకున్నారు. దేవుడు ఉచితంగా ఏ కష్టము బాధ లేకుండా దేవుడు అన్నీ మానవుడికి ఇచ్చేశాడు. కానీ ఉచితమైన దానికి విలువ ఉండదని దేవుడు తెలుసుకున్నాడు. అందుకనే కష్టపడినప్పుడే దాని విలువ తెలుసుకుంటారని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు మనిషి కష్టంతో బ్రతుకుతాడన్న శాపాన్ని దేవుడు పెట్టాడు. అయితే అలా వదిలేయలేదు దేవుడు మార్గంలో నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు దీవిస్తానంటున్నాడు. శోధనలు లేకుండా, బాధలు లేకుండా సమాధానపరిచి నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున సమస్యలు, బాధలు వస్తున్నాయంటే అలనాడు ఆదాము హవ్వల ఏ విధంగా అయితే అపవాదికి చోటిచ్చారో మనుషులు కూడా అలా చోటు ఇవ్వబట్టి ఈ సమస్యలు, బాధలు అనేవి వస్తున్నాయి. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇచ్చినప్పుడు ఈ బాధలు, సమస్యలు రావన్నమాట. కాబట్టి ఒకవేళ మీకు శోధన ఎదురైనా, బాధ కలుగుతున్న, సమస్యల్లో ఉన్న, దేవుడా ఎందుకు ఈ సమస్యలు పెడుతున్నావు అని అనకండి. దేవుడా ఈ శోధన నుంచి విడిపించండి, సాతాను బంధకాల నుంచి విడిపించండి. మీలో ఉన్న దోషాలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అలనాడు ఆదాము హవ్వలు ఇద్దరు ఒప్పుకొని ఉంటే, అయ్యా నువ్వు తినొద్దన్నావు, మేము తినేసాం, క్షమించు, మేము మోసపోయాము, ఇంకెప్పుడు మోసపోము
అని వాళ్ళు దేవుణ్ణి బ్రతిమాలుకుని పశ్చాత్తాపడి ఉంటే దేవుడు మరి వాళ్ళకి గొప్ప జీవితాన్ని ఇచ్చుండేవాడు. అపవాదికి ఆ రోజే అనంత నాశనం కలిగేదేమో. కానీ వాళ్ళు వాళ్ళలో పశ్చాత్తాపమైన హృదయం లేదు. ఆదామేమన్నాడు? ఇదిగో నువ్విచ్చిన ఈ స్త్రీ తినమంటేనే నేను తిన్నాను అన్నాడు. హవ్వేమంది? ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంది. ఇక్కడ ఒకళ్ళు మోసపుచ్చుతేనో, ఒకళ్ళు ఆ పాపం చేయమని ప్రేరేపిస్తేనో అందులో పడిపోతారండి. మన సొంత నిర్ణయం మనం తీసుకునే ఆలోచన జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. సొంత నిర్ణయం తీసుకునే ఆలోచన. కానీ ఆ సొంత నిర్ణయం తీసుకునే ముందర దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలి. అలనాడు ఆదాము అవ్వలు హవ్వమ్మని ఆ సర్పము మోసపుచ్చినప్పుడు ఆ యొక్క అపవాది వచ్చి నువ్వు తింటే దేవదూతల వల్ల మారిపోతారు మీరు అన్నప్పుడు ఆకర్షణీయంగా ఆకర్షించబడిపోయింది. అదే లేదు, నా దేవుడు తినొద్దన్నాడు, నేను ఒకసారి నా దేవుడిని అడిగి అప్పుడు తింటాను అని అపవాదికి చెప్పుంటే హవ్వమ్మ చాలా బాగుండేది. కానీ అలా చెప్పలేదు. ఏమంది? తినమనగానే అది చూసింది, తినేసింది. దేవుని దగ్గర ఎప్పుడు కూడా విచారణ చేయలేదు. దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. సాయంకాలం పూట వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు. దేవా, ఇదిగో ఈ సర్పం ప్రతిరోజు వచ్చి ఇలా తినమని చెప్తుంది, దేవదూతల వల్ల మారిపోతారని చెప్తుంది, ఏం చేయమంటారు? తినమంటారా అని ఒకసారి దేవుణ్ణి అడిగుంటే దేవుడు సలహా చెప్పేవాడు కదండి. ఏం చేయాలో చెప్పేవాడు కదా. కానీ దేవునికి చెప్పలేదు. దేవుని దగ్గర దాచిపెట్టారు. వాళ్ళు రోజు రోజుకి అపవాది ప్రతిరోజు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు రోజు రోజుకి ఆకర్షితులైపోయి ఆ పండు తినేయాలన్న ఆలోచనతో, తింటే మేము దేవదూతల వల్ల మారిపోతాం అన్న ఆలోచనతో, మేము గొప్పవాళ్ళం అయిపోతాం అన్న ఆలోచన, అంటే అదొక తిరుగుబాటు మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తిరుగుబాటుతనం మనుషుల్లో ఉండకూడదు. హెచ్చింపు గుణం, మేము గొప్పవాళ్ళు అయిపోతాం, మేము ఏదో సాధించేస్తాం, అటువంటి ఆలోచన అనేది ఉండకూడదు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి అడగాలి, మనం తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా. ప్రతి ఒక్కరి ప్రయత్నాలు ఏంటంటే ఏదో గొప్ప పేరు సంపాదించాలి, ఆస్తిపరులం అవ్వాలి, గొప్ప పేరు సంపాదించాలన్న ఆలోచనలతో ఉంటారు. అయితే ఈ యొక్క ప్రయత్నం చేస్తే, ఈ వ్యాపారం చేస్తే నేను ఉన్నత స్థితికి వస్తాను అన్న ఆలోచనలు రావచ్చు. కానీ ముందుగా ఆ ఆలోచనలకు ముందుగా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అది సరైన మార్గమా, నువ్వు వెళ్ళే మార్గం సరైనదా కాదా, అది చేస్తే నీకు మేలు కలుగుతుందా లేదా, దేవుడు తెలియజేసి సరైన మార్గంలో నేను నడిపించి నీకు సరైన ఆలోచన వచ్చేలా, సరైన జ్ఞానం వచ్చేలా దేవుడు చేసి నడిపిస్తాడు. అప్పుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, ఏ సమస్యలు లేకుండా ముందుకు సాగుతావు అన్నమాట. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయాలి. ఒకవేళ మీరు సమస్యలో పడ్డారేమో, శోధనలో పడ్డారేమో, దేవుడే సమస్యలు పెట్టాడని అనుకోకండి. మీలో ఉన్న లోపాలేంటో వెతుక్కోండి. మీలో ఉన్న లోపాలేంటి, దేనివల్ల ఈ సమస్యల్లో పడ్డాను నేను, అసలు ఇలా చేసి ఉండకపోతే ఈ సమస్యను నాకు రాకపోదును కదా. అయ్యా దేవా క్షమించండి, ఇంక చేయను, నేను విడిచిపెడతాను, నేను సక్రమంగా నడుచుకుంటాను, నన్ను ఈ శోధన నుంచి విడిపించండి ప్రభువా నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ శోధన నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మరి ఇంకెప్పుడు కూడా దేవుడే ఈ సమస్యలు తెస్తున్నాడు, దేవుడే శోధిస్తున్నాడు అని అనొద్దు. శోధించేవాడు సాతాను, అపవాది. కాబట్టి ఆ అపవాది శోధన నుంచి విడిపించండి ప్రభువా, తెలుసో తెలియకో వాడు ఉచ్చులో పడ్డాను, వాడి నుంచి నన్ను విడిపించండి ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.